చైర్మన్ ఆమోదించడంతో కవిత మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్లు వేస్తున్నారు. అయితే కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరి కవిత పార్టీ నిలదొక్కుంటుందా? కవిత పార్టీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్యామ్ సుందర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా జయేందర్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి సార్, మీరు చూసారు మొన్న శాసన మండలిలో ఏం జరిగిందో. దాదాపు 10 నిమిషాల పాటు కల్వకుంట్ల కవిత గారు ఏడ్చిన సందర్భం చూశారు. ఆ తర్వాత నిన్న జాగృతి సమావేశం ఏర్పాటు చేసి ఉగాది నాటికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆమె ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనకు తెలుస్తా ఉంది. సో సొంత కుంపటి ఎలా ఉండబోతుంది అంటే మార్పు తెచ్చే నాయకి అయ్యే ఛాన్స్ ఉందా? అంటే తెలంగాణలో ముఖ్యంగా మహిళా నేతకి ఆ స్పేస్ ఉందా అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, మూసుకోవచ్చు. చాలా పార్టీలు వచ్చాయి, అంతర్ధానం అయ్యాయి భారతదేశ చరిత్ర లోపల. కాబట్టి కవిత గారు పెడతారంటే పెట్టొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపైన ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఆమె వెనుక అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కొంత సీక్వెన్సెస్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలి, ఉభయ సభల్లో ఎక్కడ ఖాళీ లేదు, ఒక ఖాళీ క్రియేట్ చెయ్యాలా. సో ఇన్ని రోజులు ఎప్పుడో ఆమె రాజీనామా పత్రం ఇస్తే ఇప్పుడు ఆమోదించడం. తర్వాత ఇంకోటి ఆమె శాసన మండలిలో మొత్తం బీఆర్ఎస్ ను ఏకిపారేసినట్టే మాట్లాడు. ఇంకోటి ఒక నిజంగా గనక అధికార పక్షం యొక్క మద్దతు కనుక లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి అంతసేపు సొంత విషయాలు చెప్పే అవకాశం ఏ మండలి చైర్మన్ ఇవ్వరు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా అంటే ఆమె వల్ల టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ముఖ్య మాత్రం రాబోతుంది. అది ఎవరికి అనుకూలిస్తుంది, ఎవరికి ఎన్నికల వరకు తేలుతుందని చెప్పవచ్చు. కానీ ఎక్కువ మట్టుకు మాత్రం ఎఫెక్ట్ అయ్యేది మాత్రం టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇంకోటి సిమిలర్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ కూడా సోదరి విడిపోయి అన్నయ్యతోని కాంగ్రెస్ పార్టీలోనే చేరేది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు షర్మిల గారు. ఇక్కడ కూడా విభేదాలతోని మేము బయటకు వచ్చి మరి కాంగ్రెస్ కు దగ్గరగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. అవి నిజానిజాలు మనకు ఫ్యూచర్ లో రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది వాస్తవం. కాబట్టి ఫ్యూచర్ లో ఎట్లా డిసైడ్ అవుతుంది అనేది ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. కాకపోతే విషయం ఏంటంటే ప్రజల్లోకి వచ్చే నాయకురాలు ఆమె పైన ఉన్నటువంటి ఆరోపణల విషయంలో మాత్రం చాలా ఎఫెక్ట్, ఆమెకు వ్యక్తిగతంగా మాత్రం లాభం అవుతుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే లిక్కర్ కేసు అనేది మామూలు విషయం కాదు. అది ఒక సామాన్య ప్రజానీకం యొక్క డబ్బుల మీద కూడా వ్యాపారం చేయాలనుకుంది ఆమె. సామాన్య ప్రజానీకం, మా మద్యం తాగే వాళ్ళంతా కూడా సాధారణంగా రిక్షా కార్మికులు, మా లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ మటు కళ్ళు కాంపౌండ్లలోకి వెళ్ళేవారు. సో అలాంటి వాళ్ళ డబ్బులతో కూడా వ్యాపారం చేయాలని అనుకున్నారు అనేది ఆరోపణ. ఆమె జైల్లో కూడా ఉండి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆమె పొలిటికల్ గా ఎంత గెయిన్ అవుతుంది, ఎంత ప్లస్ ఆర్ మైనస్, ఎంత మాత్రం చేత టిఆర్ఎస్ మీద విమర్శించినంత మాత్రాన ప్రజలందరూ ఈమెకు బ్రహ్మరథం పడతారు అని అనుకోవడానికి కూడా లేదు. కాకపోతే ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు పెట్టడం తీసేయడం అనేది వ్యక్తిగతమైన విషయం. అందులో వ్యక్తి కేంద్రంగా ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా పూర్తిగా మనుగడ సాగించినట్టుగా మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు. వ్యక్తి కేంద్రంగా వ్యక్తిత్వం పైన ఆధారపడే పార్టీలు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు ప్రజలు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు. వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళు వస్తే మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది. వీటన్నిటిని చూసుకుంటుంటే కేసీఆర్ కుటుంబం పైన నాట్ ఓన్లీ కవిత గారి పైన, కేసీఆర్ కుటుంబం పైనే చాలా ఆరోపణలు ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన కొన్ని విచారణలు కొన్ని దశల్లో నడుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఆ కుటుంబం పైన. కాబట్టి మళ్ళీ ఒకరిని కుటుంబం నుంచి ఎన్నుకుంటారు
అని అనుకోవడం అనేది ఇక ఫ్యూచర్ ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఈ పరిస్థితుల లోపల ఇప్పుడు మహిళా నేత రాజకీయాల్లో అనేది ఇప్పుడు మనకు అంతగా మనకు లేరు. ఒక రకంగా పార్టీ పెట్టి డెవలప్ అయినటువంటి చరిత్ర మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు పార్టీని మహిళా నేతగా. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్. రెండవది ఏంటంటే అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ అవి ప్రజా సమస్యలకు ప్రస్తావించేటువంటి వేదికలుగా ఉండాలి. కానీ వ్యక్తిగత విషయాన్ని వ్యక్తిగతంగా ఏం జరిగింది, తనకు అన్యాయం జరిగింది అనే విషయాన్ని అసెంబ్లీ శాసన మండలిని ఉపయోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అది కరెక్ట్ కాదు. అయినా మండలి చైర్మన్ గారు అనుమతించారు, ఆమె చెప్పేసుకుంది, ఆమె బాధ ఆవేదన చెప్పేసుకుంది, అయిపోయింది. కాకపోతే అది ఒక కొత్త ఒరవడికి కొత్త సాంప్రదాయానికి గాంధీ వాచకం పలికినట్టయింది. ఇప్పటి వరకు అలాంటి వేదికను ప్రజలకు సంబంధించిన వేదికను వ్యక్తిగత విషయాలకు వాడుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ అలాంటి వేదికను వాడుకునే అవకాశం కూడా చైర్మన్ గారు ఇచ్చారు. కాబట్టి అది మండలి చైర్మన్ గారి అధికారం అనుకోండి, ఈ విచక్షణ అనుకోండి, ఏదైనా అనుకోండి. కాకపోతే కొంత అది మంచి పద్ధతి అయితే, మంచి సాంప్రదాయం అయితే కాదు. ప్రజల సమస్యల్ని వేదిక కావాలా, ప్రజల సమస్యల చర్చించాల్సినటువంటి ఆ రెండు శాసన మండలి గాని శాసనసభ గాని ప్రజా సమస్యలకు వేదికలుగా మిగిలాలి. కాబట్టి కవిత గారు చేసింది ఫ్యూచర్ విషయంలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటది, ఏం కథ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ అట్లా రైట్ పల్నాటి వెంకరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా మనోజ్ గారు జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి జనయ్యారు. మేడం, మీ దగ్గరకు వస్తాను. వెంకరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ దగ్గర కంచగంట ముందు ఒకసారి జయేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జయేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది మీ పార్టీలో? అంటే ఇట్లా రెబల్ అయ్యే సిచ్యువేషన్ తీసుకొచ్చారు, నిజంగా మీరు ఊహించారు ఇట్లా? మేము గత కొంతకాలంగా చూస్తున్నామండి. ఇది ఖచ్చితంగా ఏదో రోజు అవుతుందనేటువంటి ఉద్దేశం మేము పార్టీ పరంగా కూడా అందరికి కూడా వచ్చింది. ఆమె యొక్క ప్రతి అడుగు ప్రతి నిర్ణయం మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనుసన్నల్లో నడుస్తుంది అనేది మేము గత కొంతకాలంగా మాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకు తండ్రిని కాదని అన్నని కాదని ఎందుకు సొంత పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నారు? మొదటి నుంచి కూడా మీరు చూస్తే తను 2006 సంవత్సరంలో మరి అమెరికా నుంచి తెలంగాణ వచ్చి మరి రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీలో మరి ఒక పార్టీలో జాయిన్ అయి పార్టీ పరంగా వర్క్ చేస్తే అది పార్టీకి లాభంగా ఉంటుండే. కానీ తను మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ గా, అంటే ఒక జాగృతి అనే సంస్థను పెట్టుకొని దాని పార్టీకి అనుసంధానం కాకుండా తన సొంతంగా ఎదగాలనేటువంటి నిర్ణయం తనకు మొదటి నుంచి ఉంది. ఒక స్వార్థమైనటువంటి ఆలోచన తనకు మొదటి నుంచి ఉంది. కానీ అది మెల్లిమెల్లిగా తను ఎదుగుతా ఉంటుంటే తెలుస్తా ఉంది. తను చేసినటువంటి పనికి పార్టీ కూడా ఎక్కడ కూడా ఆమెకు తగ్గించకుండా మనం ఎంపీగా గెలిపేయడం జరిగింది. ఎంపీ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి పార్టీ ఎప్పుడు కూడా ఆమెకు తక్కువ చేయకుండా మరి చూస్తూనే ఉన్నాం. కానీ తనకి ఇంకా కూడా ఏదో తనకంటే ఎక్కువ ఏమంటారు ఆలోచన అనేది పెద్ద ఆలోచన చేయడం వల్ల ఈ రోజు ఆ రకంగా ఏర్పడుతుంది. అంటే కేటీఆర్ కంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ సంపాదించింది ప్రజల ఆదరణ అంటే కవిత అంటే ఒప్పుకుంటారా? అది నక్కకు రాగలవు అనుకున్నటువంటి తేడా అండి. తను ఎక్కువ ఊహించుకుంటుంది. తన వల్ల పార్టీకి ఎటువంటి డ్యామేజ్ అయ్యేటువంటిది అదేం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఎంతో మంది మహామహులు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు ఎంతో మంది పార్టీలు పెట్టి కూడా ఎన్నికైనటువంటి అది మనం చూసి ఉన్నాం. తన వల్ల ఈ రోజు ఏదో జరుగుతుంది అనేది మాత్రం మాకు ఎటువంటి పార్టీకి కానీ దానికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఏం లేదు. మేము భవిష్యత్తులో మరో కేఏ పాల్ ఏ విధంగా అయితే అయ్యిందో తెలంగాణలో షోకర్ గా ఈమె కూడా అదే పాత్ర పోషిద్దని మేము అనుకుంటాం. రైట్ గౌరీ సతీష్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. రైట్ మనోజ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సో ఏం చెప్తారు? కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఎందుకు కొత్త పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నారు? అంటే కాంగ్రెస్ కి బి టీమ్ గా మీ పార్టీ పనిచేయబోతుందనే విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి అలాగే తెలంగాణ ప్రజలకి గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈ రోజు పార్టీ పెట్టడానికి గల కారణాలు కవితక్క గారు గత కొద్ది నెలలుగా వివరిస్తూనే వచ్చినాం. మేము
ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మహిళలకి అలాగే ప్రశ్నించే వాళ్ళని ఎక్కడైతే అక్కడ బయటికి పంపించడము, అనగదొక్కడము, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఈ 19 సంవత్సరాలు తను పనిచేస్తే అన్న మాట్లాడిన 3 క్వశ్చన్లకి నేను ఫస్ట్ ఆన్సర్ చేసిన తర్వాత సబ్జెక్ట్ కి వెళ్తాను. రేవంత్ రెడ్డి డైరెక్షన్ అన్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ కాదు, కవితక్క గారికి 2006 లో రాజకీయాలలోకి వచ్చినప్పుడే కేసీఆర్ డైరెక్షన్ లోనే అక్క నడవలేదు. తనకంటూ ఒక జెండాని, ఒక ఎజెండాని, ఏది కావాలి ఈ తెలంగాణ ప్రజలకి అని చెప్పి తన ఆలోచనని జయశంకర్ సార్ స్ఫూర్తితోని అప్పుడే తెలంగాణ జాగృతి స్థాపించి ముందుకెళ్లిన ఒక మహిళా నాయకురాలు, గొప్ప నాయకురాలు ఆమె. కాబట్టి ఆమె వెనకాల ఎవరు ఉండే అంత సీన్ లేదు, ఎవరికి అంత సీన్ లేదు. ఫస్ట్ కవితక్క గారిని నడిపించే అంత సీన్ ఎవరికి లేదు, కేసీఆర్ గారికే లేదు. ఇక వీళ్ళంత ఎంత. తర్వాత అసలు పార్టీకి మేమేం చేయలేదు అన్నారు. ఈ తెలంగాణ జాగృతి 2007 లో స్థాపించినాం, 2006 లో కవితక్క గారు రాజకీయాలలోకి వచ్చింది.